నేను మీ జర్నలిస్ట్ వసంత్. పాకిస్తాన్లో ఆ దేశ ప్రజలు ఆ దేశ ఆర్మీపై ఒక్కసారిగా తిరగబడ్డారు. ఏదైతే భారతదేశం తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో, ఈ నెల 22వ తేదీన పాకిస్తాన్ ముష్కరులు భారతీయులను దాదాపుగా 20 మందిని కాల్చి చంపారు. దీనికి సంబంధించి ఆ దేశ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భారతదేశ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలపై ఒక్కసారిగా పాకిస్తాన్ ఆర్మీపై ప్రజలు కూడా తిరగబడ్డారు. ముఖ్యంగా కొన్ని విషయాలు ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడాను ఇప్పటికే రోడ్డుపైకి వచ్చి వాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్న పరిస్థితి. అసలు ముఖ్యంగా ఏ అంశాల గురించి పాకిస్తాన్ ప్రజలు మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ ఆర్మీ పైన కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ పైన కానీ ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయనేది కొన్ని పాయింట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. నేల కోసం పాకిస్తాన్లో ఆందోళనలు చెలరేగా ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ సింధు నదీ జలాలను ఆపుతానని చెప్పేసి ఏదైతే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడాను ఆ దేశంలో ప్రజలు సింధు నదీ జలాలకు ఆ యొక్క నదీ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడాను, పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆ యొక్క పంటల కోసం వాడుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో, సాగునీరు కోసం వాడుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి అటు పాకిస్తాన్ ఆర్మీ పైన అలాగే పాకిస్తాన్ గవర్నమెంట్ పైన వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఆర్మీపై బలూచిస్తాన్ దాడులు చేస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఆ దేశ ఆర్మీ పైన కూడా దాడులకు తెగబడింది. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల, వాళ్ళు చేసిన దాడుల వల్ల ఈరోజు భారతదేశానికి సంబంధించిన దాదాపుగా 26 మంది పౌరులు బలైపోయారు, వాళ్ళు అసూలు బాసారు. కేవలం దానివల్లనే భారతదేశం కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాటుగా ప్రత్యేక దేశం కోసం పంజాబ్ ప్రావిన్స్ పోరాటం చేస్తుంది. పాకిస్తాన్తో మాకు సంబంధం లేదు, పంజాబ్ ప్రావిన్స్ అనేది ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ ప్రావిన్స్ ప్రజలందరూ కూడా అక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే ఆర్మీలో అంతర్యుద్ధం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఆర్మీకి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా కనిపించకుండా పోయారని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అలాగే జవాన్లు వీళ్ళంతా కూడాను రాజీనామాలు చేస్తున్నారు. ఇక్కడ రాజీనామాల పరంపర కొనసాగుతూ ఉంది. ఇక ఆ దేశం కూడాను మొత్తం ఆర్థిక సమస్యలు, ఆకలి చావుతో అలమటిస్తూ ఉంది. ఒక్కసారిగా మరొక పక్క వరదలు, ఇటుపక్క మళ్ళీ సింధు నదీ జలాలను అడ్డుకట్ట వేసి భారతదేశ గవర్నమెంట్ కూడాను ఆ యొక్క నీటిని కిందకు వదలకుండా పాకిస్తాన్కి వదలకుండా చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఆర్థిక సమస్యలు కూడాను, ఆకలి చావులు కూడాను తలెత్తున్నాయి. ఇక పుట్టెడు సమస్యలతో పాకిస్తాన్ విలువలాడిపోతా ఉంది. ఎందుకంటే ఇటు సింధు నదీ జలాలను ఆపేయడం, అలాగే ఒక్కసారిగా ఏదైతే సట్లెజ్ నది ఉందో దానికి సంబంధించి ఆ యొక్క నీరుని ఒక్కసారిగా విడుదల చేయడంతో పాకిస్తాన్లో దిగువ ప్రాంతాలన్నీ కూడాను వరదకు కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇక పుట్టెడు సమస్యలతో పాకిస్తాన్ అయితే విలవిల్లాడుతోంది. ఇక భారత్ను కెలికి తప్పు చేశారంటూ కూడాను పాక్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భారత్ ఎన్ని యుద్ధాలు వచ్చినా సరే కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు. అటు దేశ సరిహద్దుల్లో ఒప్పందాలు కానివ్వండి, వీటితో పాటు సింధు నది జలాల గురించి కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు. కేవలం భారతదేశాన్ని కెలికి పాకిస్తాన్ తప్పు చేసింది అంటూ కూడాను ఆ దేశ ప్రజలే ఎదురు తిరిగిన పరిస్థితి అయితే కొనసాగింది. ముఖ్యంగా సింధు నదీ జలాల కోసం పాక్లు ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో ఎన్నోసార్లు యుద్ధాలు జరిగిన ఇంతవరకు సింధు నదీ జలాల విషయంలో నిలిపివేయాలి కానీ లేదంటే నిలిపివేయటం కానీ లేదంటే ఆ దేశానికి నీరు వెళ్లకుండా ఆపేస్తామని కానీ భారత్ ఎప్పుడు కూడా ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోలేదు. ఇక సింధు జలాల ఒప్పందం రద్దు చేయడంతో నీళ్లు కావాలంటూ కూడాను పాక్ ప్రజలు సేవ్ ఇండస్ అంటూ రోడ్లెక్కారు. వాళ్ళందరూ కూడా నినాదాలు చేస్తున్నారు, ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం భారతదేశం నీళ్ళు ఇస్తే వాళ్ళు రక్తం పారించే ప్రయత్నం చేశారు కాశ్మీర్లో. దీనికి సంబంధించి ఆర్మీ కూడాను ఇక మొత్తం ఎక్కడైతే పాకిస్తాన్ ఎల్ఓసి ఉందో దాని దగ్గర పకడ్బందీగా ప్లాన్ చేశారు. మరోపక్క యుద్ధ విన్యాసాలు మొదలుపెట్టారు. హిందూ మహాసముద్రానికి సంబంధించి కూడాను ఇక్కడ చాలా కీలకంగా క్షిపణులు కానీ లేదంటే అక్కడున్న ఏదైతే సబ్మెరైన్లు కానీ నౌకా విన్యాసాలు కానీ ఇవన్నీ కూడాను భారతదేశం సిద్ధం చేసింది. ఇక సింధు ప్రాంతం ప్రజలందరూ కూడాను ఆందోళన బాటపట్టారు. ఎందుకు సింధు నది ప్రజలు ఆందోళన బాటపట్టారంటే ముఖ్యంగా ఇంతవరకు సింధు నదీ జలాల విషయంలో భారత్ ఎప్పుడు కఠిన నిర్ణయం తీసుకోలేదు. కేవలం పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ గవర్నమెంట్ చేస్తున్న దుశ్చర్యల వల్లనే ఈరోజు కఠినమైన నిర్ణయం భారత్ తీసుకుంది. ఇప్పటికే యుద్ధ భయంతో పాక్ ఆర్మీలో అధికారులంతా కూడాను, జవాన్లు కూడా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క రాజీనామాల పరంపర కొనసాగుతూ ఉంది. ఇక సింధు జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ కూడా కొన్ని ఒప్పందాలు కూడా రద్దు చేసుకుంది. ఎందుకంటే భారతదేశం ఎప్పుడైతే సింధు నదీ జలాలకు సంబంధించి ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని చెప్పారో అటు పాకిస్తాన్ కూడా కొన్ని ఒప్పందాలు ఏవైతున్నాయో 1972 సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. ముఖ్యంగా ఎల్ఓసి దాటే ప్రయత్నం చేయాలని చెప్పేసి అటు పాకిస్తాన్ కూడా చూస్తూ ఉంది. దీనితో పాటుగా పాక్ గగనతలంలో భారత్కు సంబంధించి ఎలాంటి విమానయాన ప్రయాణాలు జరగకూడదు, విమానాలు ఎగరటానికి వీల్లేదు అంటూ కూడాను పాక్ గగనతలం మీద ఆంక్షలు కూడా విధించింది. వీటితో పాటు ఇప్పటికే హిందూ మహాసముద్రంలో భారత్ నావికాదళం విన్యాసాలు మొదలుపెట్టడం, ఇండియన్ ఆర్మీ కూడా మిసైల్ ట్రయల్స్ కూడా చేయడంతో
పాక్ గుండెల్లో గుబులు పుట్టినట్టు పనైంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి విన్యాసాలతో భయం పట్టుకుంది. అంటే ఇండియన్ ఆర్మీ ఏవైతే విన్యాసాలు చేస్తుందో, క్షిపణులు ప్రయోగిస్తుందో, యుద్ధ విన్యాసాలు చేస్తుందో, వీటన్నిటికీ చూస్తుంటే అటు పాక్ ఆర్మీ గడగడలాడిపోతుంది. ఎందుకంటే ముఖ్యంగా అక్కడున్న అధికారులు, పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న అధికారులు అంటే ఇప్పటికే చీఫ్ కనిపించకుండా పోయారు అంటూ కూడాను కొన్ని వదంతులు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు ఇందులో నిజం ఉందనేది కూడా తెలియాల్సింది. ముఖ్యంగా అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, పాకిస్తాన్ జవాన్లు కూడాను వాళ్ళు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఇక భారత్కి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావడం జరిగింది. సింధు జలాల ఒప్పందం రద్దు కానీ యుద్ధమే వస్తే ఒకే ఒక్క మూవ్తో పాకిస్తాన్ని అంతం చేయాలి అంటూ కూడాను దేశానికి మేము అండగా ఉంటామంటూ అందరి మద్దతు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా ఆయన మాట్లాడింది, మీరు యుద్ధం అయితే చేయండి, మీ వెనుక మీకు అండగా నేను ఉంటాను అని చెప్పేసి. అంటే పార్టీలకి సంబంధించి కూడాను ఇటు అన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడ రాష్ట్ర స్థాయి పార్టీలు కానివ్వండి, ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, జాతీయ పార్టీలు కానివ్వండి, అన్ని పార్టీలు కూడాను ఒక్కతాటిపైకి వచ్చి కేంద్రానికి అండగా ఉంటామని చెప్పేసి అనౌన్స్ చేసిన పరిస్థితి, వాళ్ళ మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించిన పరిస్థితి. ఎందుకంటే గతంలో కొన్ని పార్టీలు పాకిస్తాన్ వైపు మాట్లాడినాయంటూ కూడాను మనకి ఇంతకుముందు మాట్లాడిన పరిస్థితి, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, పాకిస్తాన్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కొన్ని పార్టీలు గతంలో ఆంక్షలు పెట్టిన పరిస్థితి. కానీ ఇప్పటికే మనం సింధు నది జలాలను పాకిస్తాన్కి అప్పచెప్తుంటే, కానీ పాకిస్తాన్లో ముష్కరులను పెంచి పోషించే పాకిస్తాన్ ఈరోజు భారతదేశం మీద అటాక్ చేసి రక్తం ఏరులై పారేలాగా చేసింది. మొత్తానికి ఈ ఘటనతో ఇక్కడున్న రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో ఆ రాజకీయ పార్టీలు అన్నీ కూడాను ఒకే తాటిపైకి రావడం, ఇటు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం కూడా జరిగింది. ఇక ఇండియన్ ఆర్మీ ఒకే ఒక్క మూతో అటు పాకిస్తాన్లో పెంచి పోషిస్తున్న టెర్రరిజాన్ని అంతం చేసి, ఇటు పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్న పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా స్వాధీనం చేసుకోవచ్చు. టెర్రరిజం పాకిస్తాన్లోనే కాదు ప్రపంచంలోనే అంతమొందించడానికి సిద్ధంగా ఉంది ఇండియన్ ఆర్మీ. అటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, నావికా దళం, అలాగే ఇండియన్ నేవీ, అలాగే ఇండియన్ ఆర్మీ అన్నీ కూడాను సంసిద్ధమై ఉన్నాయి. ఎప్పుడు యుద్ధం వచ్చినా సరే ఒకే ఒక్క మూవ్, చాలా చిన్న మూవ్, ఆ మూవ్తో ఒక్కసారిగా పాకిస్తాన్ మీద విరుచుకుపడే అవకాశం ఉంది. ఈరోజు ఏ విధంగా హమాస్ కానీ గాజాకి సంబంధించిన యుద్ధం ఏ విధంగా జరిగింది, అలాగే రష్యాకి సంబంధించి ఉక్రెయిన్కి సంబంధించి యుద్ధం ఏ విధంగా జరిగింది, ఎంత నష్టపోయారో మనందరం కళ్ళారా చూసాం. ఒక్కసారి అంటే ఇటు ఇండియాకి కూడా కొంత నష్టం చేకూరినప్పటికీ కూడాను, కానీ ప్రపంచ పటంలో నుంచి అటు పాకిస్తాన్లో పెంచి పోషిస్తున్న టెర్రరిజంని, అంటే మళ్ళీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే పిఓకే ఏదైతే ఉందో దాన్ని సొంతం చేసుకోవచ్చు, మన భూభాగాన్ని మనం తీసుకోవచ్చు. అలాగే టెర్రరిజాన్ని కేవలం పాకిస్తాన్లోనే కాదు, భారతదేశంలో జరుగుతున్న దాడులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెర్రరిజం మొత్తాన్ని కూడాను ఒక్కసారిగా స్మాష్ చేయొచ్చు అని ఇటు ఇండియన్ ఆర్మీ, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నావికా దళాలు, అంటే త్రివిధ దళాలు యుద్ధం ఎప్పుడు వచ్చినా సరే మేము సంసిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనా సరే ప్రాణాలు అర్పించైనా సరే భారతదేశాన్ని కాపాడుకోవడానికి, అలాగే పాకిస్తాన్లో పెంచి పోషిస్తున్న, పాకిస్తాన్లో పెరుగుతున్న టెర్రరిజాన్ని అంతమొందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి త్రివిధ దళాలు కూడా చెప్తున్నాయి. సో మొత్తానికి యుద్ధం కావాలా వద్దా, యుద్ధం వస్తే అసలు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా యుద్ధం ముందుకు సాగే అవకాశం ఉంది, నిజంగానే పాకిస్తాన్ వైపు కొన్ని దేశాలు మేము సపోర్ట్గా ఉండమని చెప్పేసి అఫీషియల్గానే చెప్తున్న పరిస్థితి. ఇటు చైనా కానీ లేదంటే టర్కీ కానీ, ఈ రెండు దేశాలు మాత్రమే పాకిస్తాన్కి కొంత స్నేహపూర్వకంగా మెలుగుతున్నాయి. మిగతా దేశాలన్నీ కూడాను, ఆ దేశ అధిపతులందరూ కూడాను ఇప్పటికే భారత్కి, అలాగే మేము కఠినంగా చాలా దృఢంగా మేము భారత్ వైపు ఉంటాము, ఇప్పటివరకు ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనను కఠినంగా మేము ఖండిస్తున్నామని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడాను భారత్ వైపు నిలబడ్డాయి. యుద్ధమే వస్తే ఈరోజు ప్రపంచ పన్నులో పాకిస్తాన్ ఉంటుందా ఉండదా, అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.